భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరోసారి ఉలిక్కి పడింది. రాష్ట్రంలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మరణించారు. ఈ కాల్పుల్లో 2 గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మనుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి మావోయిస్టు అగ్రనేత కుంజవీరియా అలియాస్ లచ్చన్న, తులసి, శుక్రాం, రాము, దుర్గేష్, కోసిగా పోలీసులు గుర్తించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. అగ్రనేతలు కోల్పోయిన మావోయిస్టు పార్టీ తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో లచ్చన్న దళానికి సంబంధించినటువంటి 6 లచ్చన్నతో పాటు 6 కూడా మృతి చెందడం జరిగింది. ఎన్కౌంటర్ లో 6లో కూడా 2 మహిళా మావోయిస్టులు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు సరిహద్దు ప్రాంతంలో కరగూడెం మండలంలోని అటవీ ప్రాంతంలో నిన్నటి నుంచి కూడా పోలీసులు గ్రహండ్ దళాలు కూడా అక్కడ కూమీ నిర్వహిస్తున్నారు. అంటే ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చినటువంటి మావోయిస్టులు ఉన్నారని పక్కా సమాచారంతో అయితే కూమీ నిర్వహిస్తున్న నేపథ్యంలో అయితే ఈ రోజు 6 గంటల సమయంలో కూడా మావోయిస్టులు పోలీసులు కంటపడడం జరిగింది. ఆ కంటపడినప్పుడు వారు అందరినీ కూడా లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినప్పుడు కూడా వారిపై కాల్పులు దిగడంతో చేసేది ప్రాణహాని ఉన్న నేపథ్యాలు అయితే వీరు కూడా పోలీసు బలగాలు కూడా మావోయిస్టులు పై ఎదురు కాల్పులు దిగడంతో మావోయిస్టులు దాదాపు 6 మృతి చెందారు. లచ్చన్నకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి 6 ఆయనతో పాటు 6 మావోయిస్టులు మృతి చెందారు. లచ్చన్న స్వస్థలం వచ్చి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ లోని స్వస్థలంగా తెలుస్తుంది. ఇక్కడ ఆయన దాదాపు పోలీస్ స్టేషన్ లో అంటే ఛత్తీస్గఢ్ తెలంగాణలో కూడా దాదాపు 50 కేసుల పైగా ఆయన పైన కేసులు నమోదైన పరిస్థితి. తెలంగాణలో కావచ్చు, ఛత్తీస్గఢ్ లో కూడా దాదాపుగా 10 లక్షల రివార్డు కూడా అతనిపై ఉన్న నేపథ్యంలో అయితే పోలీసులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ తో చూసుకుంటే మాత్రం మావోయిస్టులకి గట్టి ఎదురుదెబ్బ కలిగింది. ఛత్తీస్గఢ్ లో కూడా దాదాపు 100 మంది కూడా 3 నెలల వ్యవధిలో దాదాపు 300 నుంచి 400 మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. మరి కొందరైతే లొంగిపోయి పోలీసులు ఎదుట లొంగిపోవడంతో అయితే ఇప్పటికే మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లున్న నేపథ్యంలో అయితే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ చూసుకుంటే మాత్రం మరో దళ నాయకుడిని కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కూడా వీళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి దళానికి సంబంధించిన వాళ్ళు ఛత్తీస్గఢ్ అంటే గత 2-3 నెలల కిందటే వీరంతా కూడా తెలంగాణలో అంటే అక్కడ పోలీసులు ఏరివేత సమయంలో అయితే వీరంతా కూడా వలస వచ్చి ఇక్కడ ఛత్తీస్గఢ్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని చెప్పేసి తెలుస్తున్న నేపథ్యాలు అయితే పోలీసులు కూమీ నిర్వహిస్తున్న క్రమంలో అయితే ఎన్కౌంటర్ చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి ఉదయం నుంచి కూడా పోలీసులు వారందరూ కూడా పంచనామా నిర్వహించి అక్కడ అడవి ప్రాంతాల నుంచి కూడా మరుగురికి తరలిస్తున్నారు. అక్కడ పోస్ట్ మార్టం అనంతరం వారి స్వగ్రామాన్ని పంపించే విధంగా అయితే ఇక్కడ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ కాల్పుల్లో కూడా మరో 2 పోలీసు బలగాలకు కూడా తీవ్ర గాయాలవడంతో వారిద్దరిని కూడా భద్రాచలంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ తో చూసుకుంటే మాత్రం మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరోసారి తెలంగాణలో పోలీసు బలగాలు మోహరిస్తున్న నేపథ్యాలు అయితే పోలీసులకైతే గట్టి మావోయిస్టులకైతే ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. తెలంగాణలో మావోయిస్టులకు మరో